హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు హెల్దీ అయిన పొంగల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సడన్ గా పొంగల్ రెసిపీ ఏంటని డౌట్ రావచ్చు. 1 వీక్ అయితే జలుబు దగ్గు అస్సలు తగ్గట్లేదు. పడుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ జలుబు దగ్గు తగ్గడానికి రెమెడీగా ఈ పొంగల్ చేసుకుంటున్నాం. కాస్త మిరియాలు కారంగా ఉంటుందని. సో ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఒక కప్పు బియ్యం తీసుకోవాలి. కడిగి 30 మినిట్స్ వరకు నానపెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోటే మనం పెసరపప్పు తీసుకుని వేపుకోవాలి. పెసరపప్పు వేగుతుండగా మరోవైపు వాటర్ పెట్టుకోవాలి ఎసరు కోసం. సో టోటల్గా మనం 2 కప్స్ తీసుకున్నాం. 1 కప్పు బియ్యం, 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. దీన్ని కుక్కర్లో ఉడకబెట్టుకుంటేనే బెటర్, 3 విజిల్స్ వచ్చేంత వరకు. మా దగ్గర కుక్కర్ కప్పు పోవడం వల్ల మేము బౌల్లో చేస్తున్నాం. వాటర్ వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నానబెట్టిన బియ్యం, వేపుకున్న పెసరపప్పు అందులో వేసి ఇంకా మూత పెట్టుకోవాలన్నమాట ఉడికేంత వరకు. బౌల్ మూత పెట్టి లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకుంటున్నాం దీన్ని. ఇది ఒకవైపు ఉడికేలోపు మూత పెట్టేసుకొని ఉంచుకొని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం రెడీ చేసుకోవాలి. సో దీనికోసం మేమైతే టేస్ట్కి తగ్గట్టు టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ మిరియాలు, అల్లం, 3 రెమ్మల కరివేపాకు, 4 పచ్చిమిర్చి, జీడిపప్పు తీసుకున్నాము. ఫైనల్గా పొంగల్ 80 to 90% ఉడికింది అంటే మనం కడాయి పెట్టుకొని తాలింపు స్టార్ట్ చేయాలి. సో తాలింపులో మనం రెడీ చేసుకున్న ఐటమ్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వేపుకోవాలి మాడిపోకుండా. వన్స్ తాలింపు బాగా వేగాక మనం ఉడకబెట్టుకున్న పొంగల్లో ఈ తాలింపుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన ఒక 2 to 3 మినిట్స్ వరకు గ్యాస్ పైన ఉంచుకోవాలి. తర్వాత గ్యాస్ ఆపేసి ఒక 15 మినిట్స్ వరకు మూత తీయకుండా అట్లా పక్కన ఉంచుకోవాలి. సో ఫైనల్గా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్కే నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగా వస్తుంది. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా నెయ్యి దానిపైన వేసుకొని తింటే స్మెల్ అయితే చాలా బాగా అదిరిపోతుంది. టేస్ట్ నోట్లోకి పెడుతుంటే అలా కరిగిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది గాయస్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఫాలో అయ్యి చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.